సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ వసూలులో జరుగుతున్న ఆలస్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బోర్డుకు రావాల్సిన ఆదాయం సమయానికి అందకపోవడంతో అభివృద్ధి పనులు ప్రభావితమవుతున్నాయి. ఇక మధ్యవర్తిత్వ వ్యవస్థ వల్ల ఈ సమస్య మరింత తీవ్రంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు అసెంబ్లీలో ఈ అంశం ప్రస్తావనకు రాకపోవడం కూడా చర్చనీయాంశమైంది. సుమారు 100 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకపై టీపీటీ వసూళ్లు నేరుగా కంటోన్మెంట్ బోర్డు ద్వారా చేపట్టాలని సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ కోరుతున్నారు. గతంలో మనకి రిజిస్ట్రేషన్ ఛార్జీలు మన అకౌంట్లోనే పడేది. 2016 నుండి అంటే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డ నుండి అది తెలంగాణ గవర్నమెంట్ పోవడం జరుగుతుంది. దానికి గాను మన పైసలు మన అకౌంట్లోనే పడే విధంగా మేము ఈరోజు బోర్డులో తీర్మానం చేయడం జరిగింది. దానికి ఆమోదం కూడా తెలిపాము. కాబట్టి అతి తొందరలో కంటోన్మెంట్లో అంటే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మా కంటోన్మెంట్కి సంబంధించి కంటోన్మెంట్కు అకౌంట్లోనే వేసే విధంగా వాళ్ళు చేయాలి. లేదంటే మేము రిజిస్ట్రేషన్ కాడ కూడా ఆపే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాము. పబ్లిక్ లో అవేర్నెస్ చేస్తాము, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ బోర్డులు పెడతాము. అట్లా కూడా వాళ్ళు వినకుండా మేము దాన్ని ఆపే ప్రయత్నం రేపు బోర్డులో అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ బోర్డులో వాళ్ళకు ప్లాన్లకు వచ్చినప్పుడు మేము దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మాకు రావాల్సిన డబ్బులు స్టేట్ గవర్నమెంట్ పోయి వాళ్ళ దగ్గర మేము అడుక్కునే పరిస్థితి వచ్చింది. కాబట్టి మా కంటోన్మెంట్ పైసలు కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసమే ప్రజల కోసమే వాడేది మేము. మా పైసలు డెవలప్మెంట్ చాలా కుంటుపడిపోతుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నుండి మాకు ఎలాంటి ఒక రూపాయి వాళ్ళు స్పెషల్ గా ఇయ్యారు. కాబట్టి మావి కూడా వాళ్ళు తీసుకొని అరాచకం చేయడం బాధాకరం. దానికి గాను మేము స్పెషల్ బోర్డు మీటింగ్ పెట్టి దీన్ని ఆమోదించి తీర్మానం చేసి మా అకౌంట్లో మా పైసలు పడే విధంగా మేము చర్యలు తీసుకోవడం తెలియజేస్తాం. గతంలో